Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ది లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్లో ఉన్న థర్డ్ పార్ట్ ఆఫ్ వీడియో అనేది చూస్తున్నాం. సో ఈ థర్డ్ పార్ట్లో మనం ఏం చూస్తున్నామంటే లివింగ్ అండ్ జాయినింగ్ ఆఫ్టర్ సమ్ డేస్ అనేది చూస్తున్నాం. సో ఫోర్త్ పార్ట్లో మనం ఏం చూస్తాం, లివింగ్ అండ్ జాయినింగ్ బిఫోర్ సమ్ డేస్ అనేది చూస్తున్నాం. సో ఈ పార్ట్లో మనం జాయినింగ్ అండ్ లివింగ్ అనేది ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత అనేది చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, మనకి లివింగ్ అండ్ జాయినింగ్ అనేది ఏ మెథడ్లో ఉంటుందంటే, సో దాన్ని ఒక డయాగ్రామెటికల్గా డ్రా చేసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో మన ఎల్సిఎం మెథడ్లోనే ఈ యొక్క పార్ట్ కూడా ఫినిష్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇది టోటల్ వర్క్ అనుకుంటున్నాం. సో టోటల్ వర్క్ అనేది సమ్ డేస్. సో ఒక ఎగ్జాంపుల్ 100 డేస్ అనుకుంటున్నాం. సో క్వశ్చన్ అనేది ఎలా అడుగుతాడు, ఏ అండ్ బి స్టార్ట్ ద వర్క్. సో ఏ ప్లస్ బి స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ సమ్ డేస్. సో ఆఫ్టర్ ఎక్స్ డేస్ బి లెఫ్ట్ ద వర్క్, ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అంటాడు. సో చూడండి, ఏ ప్లస్ బి కలిపి ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేశారు. ఎక్స్ డేస్ తర్వాత బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. సో ఏ అండ్ బి ఉన్నప్పుడు బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడానికి మిగిలిన వర్క్ ఏ చేస్తాడు. ఆ ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ చేస్తాడు. సో ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ అనేది ఈ వీడియోలో చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇలా ఇచ్చిన క్వశ్చన్ని ఇలా డయాగ్రామెటికల్గా డ్రా చేసుకున్నాము అంటే, సో దీని యొక్క ఆన్సర్ అనేది ఈజీగా తీసుకురావచ్చు. సో దీని మీద బేస్ అయిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క టైమ్ అండ్ వర్క్ అనేది మనం కంప్లీట్ ఓన్లీ ఒక మెథడ్లోనే చేస్తున్నాం వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములాస్. సో చూడండి, ఈ టైమ్ అండ్ వర్క్, లివింగ్ అండ్ జాయినింగ్ అనేది, సో ఇక్కడున్న ఎగ్జాంపుల్స్ అనేది చూసారంటే సో ఈజీగా ఈ యొక్క టాపిక్ అనేది అర్థమవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and 12 days. ఏ అనేవాడేమో 20 daysలో, బి అనేవాడేమో 12 daysలో ఒక వర్క్ని ఫినిష్ చేస్తాడు. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 9 days హీ లెఫ్ట్. ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ద వర్క్ అన్నాడు. సో చూడండి, ఫస్ట్ దీని యొక్క ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అనమాట. సో 20కి 12కి ఎల్సిఎం అనేది ఏమొస్తుంది, సో బిగ్గెస్ట్ నెంబర్ ఏమి 20 కదా. సో 20 అనేది 12 యొక్క మల్టిపులా కాదు. సో 20ని డబల్ చేద్దాం, 40 అనేది 12తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో 20ని ఇంటూ 3 చేసుకుంటా, 60. సో ఇప్పుడు LCM ఈజ్ ఈక్వల్ టు 60. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 60 పార్ట్స్ అవుతుంది. సో LCM ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అనమాట. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 60 పార్ట్ ఉంది. సో ఇప్పుడు ఏస్ వన్ డే వర్క్ అనేది ఎలా వస్తుంది, 20 ఈజ్ హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ద టోటల్ వర్క్ విల్ బీ ద వన్ డే వర్క్ ఆఫ్ ఏ. సో ఏ యొక్క వన్ డే వర్క్ అనేది ఎలా వస్తుంది, టోటల్ వర్క్లో ఎన్ని పార్ట్స్ ఉందో తీసుకుంటే అదే ఏ యొక్క వన్ డే వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏ యొక్క వన్ డే వర్క్ అనేది ఎలా వస్తుంది, 20 అనేది 60లో ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్. సో 12 అనేది ఎన్ని పార్ట్స్ అవుతుంది, 5 పార్ట్స్. సో చూడండి, 20 ఈజ్ ఏ 3 parts ఆఫ్ 60, 12 ఈజ్ ఏ 5 parts ఆఫ్ 60. సో ఇది 1 day వర్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 9 days హీ లెఫ్ట్. సో ఏ అనేవాడు వర్క్ని స్టార్ట్ చేశాడు. సో చూడండి, నేను ఇక్కడ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తున్నా. సో ఇది మనకి టోటల్ వర్క్ అనుకున్నా. సో టోటల్ వర్క్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 60 parts. సో వర్క్ని నేను ఎప్పుడు ఇక్కడ ఇండికేట్ చేసుకుంటున్నా. చూడండి, ఎక్కడ ఇండికేట్ చేస్తున్నా, ఇక్కడ ఇండికేట్ చేస్తున్నా. టోటల్ వర్క్ అనేది ఎక్కడ ఉంది, 60 parts. సో ఇక్కడ 0 parts నుంచి మనం 60 parts వరకు ఈ వర్క్ని తీసుకెళ్ళాలి. సో 60 partsకి రీచ్ అయిందంటే ఆ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమన్నాడు, ఏ స్టార్ట్ ద వర్క్. ఏ అనేవాడు వర్క్ని స్టార్ట్ చేశాడు. ఏం చెప్పాడు, ఆఫ్టర్ 9 days హీ లెఫ్ట్. సో 9 days తర్వాత ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. సో తర్వాత బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అనేది ఎవరు ఫినిష్ చేస్తారు, బి ఫినిష్ చేస్తాడు. సో బి అనేవాడు ఫినిష్ చేస్తాడు. క్వశ్చన్ ఏమి, ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో బి అనేది మిగిలిన వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు అనేది క్వశ్చన్ అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఏ అనేవాడు 9 days వర్క్ చేశాడు. సో ఏ అనేవాడు 9 days వర్క్ చేశాడు అంటే ఏ యొక్క వన్ డే వర్క్ ఎంత, 3 parts కదా. సో 3 into 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 27. సో 27 parts అనేది ఏ ఫినిష్ చేశాడు ఆల్రెడీ. సో మిగిలిన వర్కింగ్ ఎంత ఉంది, 60 partsలో 27 అనేది మైనస్ చేద్దాం. సో 60లో 27 అనేది మైనస్ చేస్తే ఎంత వస్తుంది, సో 33. సో 33 parts ఉందన్నమాట. సో టోటల్ వర్క్ ఎంత ఉంది, 33 parts. సో 33 parts అనేది బి అనేవాడు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశాడు, బి యొక్క వన్ డే వర్క్ ఎంత, 5 parts. సో ఇక్కడ బి చేయాల్సిన వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, బి అనేవాడు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడో చూద్దాం. టోటల్ వర్క్ ఎంత ఉంది, ఎంత మిగిలింది టోటల్ వర్క్ అనేది, 33 parts అనేది టోటల్ వర్క్ మిగిలింది. సో బి యొక్క వన్ డే వర్క్ ఎంత, 5 parts. సో ఇప్పుడు బి ఎన్ని డేస్లో ఈ యొక్క వర్క్ని ఫినిష్ చేస్తాడు, సో 5. సో 5 6 30, 3 అనేది మిగులుతుంది రిమైండర్, డివైడెడ్ బై 5. 6 3/5 డేస్లో ఈ యొక్క వర్క్ని మిగిలిన వర్క్ని బి అనేవాడు ఫినిష్ చేస్తాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి.
నెక్స్ట్ సెకండ్ వన్, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 and 20 days. ఏ ఏమో 25 daysలో చేస్తాడంట, బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days రెస్పెక్టివ్లీ. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 10 days, బి జాయిన్ ద వర్క్. సో చూడండి ఏమడిగాడు, ఒక వర్క్ ఉంది. సో ఈ వర్క్, సో ఫస్ట్ ఎంత వర్క్ ఉందనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 25కి 20కి ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది, 25 to 50. సో 50 కూడా నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 20. సో 25ని 4 times చేద్దాం. 25 into 4 100. సో 100 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 20. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 100. సో 100 ఈజ్ ఏ ఎల్సిఎం ఆఫ్ 25 and 20. సో 25 అనేది ఎన్ని పార్ట్స్, 100లో 4 parts. సో 20 ఈజ్ ఏ 5 parts ఆఫ్ 100. సో ఏ యొక్క 1 day వర్క్ ఏమో 4 parts, బి యొక్క 1 day వర్క్ ఏమో 5 parts. సో టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది, 100 parts ఉంది. సో టోటల్ వర్క్ అనేది ఇక్కడ రాసుకుంటున్నా 100 parts. సో 100 parts అనేది టోటల్ వర్క్ ఉందన్నమాట. సో చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఏ స్టార్ట్ ద వర్క్. సో ఏ అనేవాడు వర్క్ని స్టార్ట్ చేశాడు. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 10 days, బి జాయిన్ ద వర్క్. ఆఫ్టర్ 10 days ఏ అనేవాడు ఎన్ని డేస్ పని చేశాడు, 10 days వర్క్ చేశాడు. సో 10 days తర్వాత బి జాయిన్ అయ్యాడు, అంటే ఏ ప్లస్ బి అనేది రిమైనింగ్ వర్క్ని ఫినిష్ చేస్తారు. సో ఇప్పుడు ఏ అనేవాడు 10 days వర్క్ చేశాడంటే ఏ యొక్క 1 day వర్క్ ఎంత, 4 parts. ఏ యొక్క 1 day వర్క్ ఎంత, 4 parts. ఎన్ని డేస్ వర్క్ చేశాడు, 10 days వర్క్ చేశాడు. అంటే ఎంత వర్క్ అనేది ఫినిష్ చేసి ఉంటాడు, 4 into 10 అంటే 40 parts ఆఫ్ వర్క్ అనేది ఏ ఆల్రెడీ ఫినిష్ చేశాడు. మిగిలిన ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి మిగిలిన వర్క్ని ఫినిష్ చేస్తారు. సో టోటల్ వర్క్లో 100 partsలో 40 parts ఆఫ్ ది వర్క్ అనేది ఏ కంప్లీట్ చేసేసాడు ఆల్రెడీ. సో మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఏ ప్లస్ బి అనేది ఫినిష్ చేస్తారు. సో ఏ ప్లస్ బి యొక్క 1 day వర్క్ ఎంతో చూద్దాం. సో ఏ ప్లస్ బి యొక్క 1 day వర్క్ ఎంత, టోటల్గా 9 parts. సో 9 parts. మిగిలిన వర్క్ ఇక్కడ ఎంత ఉంది, 100 partsలో 40 parts అనేది మైనస్ చేయండి, మిగిలిన 60 parts ఆఫ్ ది వర్క్. సో 60 parts ఆఫ్ ద వర్క్ అనేది ఎవరు చేస్తారు, ఏ ప్లస్ బి. సో ఈ ఏ ప్లస్ బి యొక్క 1 day వర్క్ ఎంత, 9 parts. సో మిగిలిన ఎన్ని రోజుల్లో ఈ యొక్క వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. సో 9ని మనం ఎలా చేస్తాం, డివైడెడ్ బై 60 చేస్తాం. సో 60తో ఎలా డివైడ్ చేస్తాం, 9 6 54 ఎంత వస్తుంది, 6/9. 6/9 అనేది 6/9 డేస్లో ఏ ప్లస్ బి అనేది రిమైనింగ్ వర్క్ని ఫినిష్ చేస్తారనమాట ఫ్రెండ్స్. 6/9ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, 6/2/3. 6/2/3 డేస్లో ఏ ప్లస్ బి అనేది రిమైనింగ్ వర్క్ని ఫినిష్ చేస్తారనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి, సో ఈ వేలో సాల్వ్ చేసామంటేనే మనకి ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. లేదా ఫార్ములా మెథడ్లో వెళ్ళాము అంటే మనం ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోలేము. సో ఆల్మోస్ట్ మనకి టైమ్ అండ్ వర్క్లో ఆల్మోస్ట్ ఒక 35 నుంచి 40 మోడల్స్ వస్తాయి. సో 35 నుంచి 40 మోడల్స్ ఆఫ్ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవడం డిఫికల్ట్ అనమాట ఫ్రెండ్స్. సో మనం ఈ యొక్క ఎల్సిఎం మెథడ్లోనే, సో ఈ యొక్క 7 parts ఉన్న టైమ్ అండ్ వర్క్ అనేది ఓన్లీ ఎల్సిఎం మెథడ్లోనే చేద్దాం. సో చూడండి థర్డ్ క్వశ్చన్ చూడండి. సో థర్డ్ వన్ క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ వన్, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 and 16 days. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days and B can do a piece of work 16 days respectively. B start the work. సో చూడండి ఫస్ట్ వర్క్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం డయాగ్రామెటికల్గా డ్రా చేసుకుందాం. సో ఈ డయాగ్రామెటికల్గా డ్రా చేసుకుంటేనే ప్రాబ్లం మనకి 80% ఆఫ్ ప్రాబ్లం అనేది అర్థమవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ అనేది దేంతో కంపేర్ చేస్తాం, ఎల్సిఎం కదా. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 12కి 16కి ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది, 16 2 32. సో 32 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 12. సో వీ షుడ్ మల్టిప్లై విత్ 3. 16 into 3 48. 48 ఈజ్ ఏ ఎల్సిఎం ఆఫ్ 12 and 16. సో టోటల్ వర్క్ విల్ బి 48 parts. సో 48 parts అనేది మనకి టోటల్ వర్క్ అవుతుంది. ఈ టోటల్ వర్క్లో క్వశ్చన్ అనే కండిషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. బి స్టార్ట్ ద వర్క్. బి అనేవాడు వర్క్ని స్టార్ట్ చేశాడు. బి స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 9 days బి లెఫ్ట్. 9 days తర్వాత బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. బి లెఫ్ట్ ఫ్రమ్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో మిగిలిన వర్క్ని ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు అని అడుగుతున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో బి అనేవాడు ఆల్రెడీ 9 days వర్క్ చేశాడు. సో మిగిలిన వర్క్ని ఏ అనేవాడు ఫినిష్ చేస్తున్నాడు. మిగిలిన వర్క్ని ఎన్ని డేస్లో ఆ ఏ అనేవాడు ఫినిష్ చేస్తున్నాడు అన్నది క్వశ్చన్ అన్నమాట. బి అనేవాడు 9 days ఫినిష్ చేశాడు కాబట్టి, సో ఇప్పుడు చూడండి ఏ యొక్క 1 day వర్క్ అనేది ఎంత అవుతుంది, 4 parts. ఎందుకు 4 parts తీసుకుంటున్నామంటే ఏ అనేది 12 అనేది 48లో 4 parts. సో 16 అనేది 3 parts ఆఫ్ 48. నెక్స్ట్ బి అనేది 3 parts కదా.
సో 1 డే వర్క్ 3 పార్ట్స్ అయితే 9 డేస్కి ఎంత చేస్తాడు? 9 3 27 పార్ట్స్. సో 27 పార్ట్స్ అనేది ఆల్రెడీ బి అనేది వర్క్ ఫినిష్ చేశాడు. మిగిలిన ఎంత వర్క్ అనేది మిగిలి ఉంటుంది? 27 పార్ట్స్ ఆల్రెడీ ఓవర్. 27 పార్ట్స్ అనేది అయిపోయింది. ఇంకా 48 పార్ట్స్లో 27 పార్ట్స్ అనేది మైనస్ చేస్తే ఇంకెంత వర్క్ ఉంది అక్కడ? 21 పార్ట్స్. సో 21 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది మిగిలింది ఇక్కడ. ఈ 21 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎవరు ఫినిష్ చేస్తున్నారు? ఏ ఫినిష్ చేస్తున్నాడు. ఏ యొక్క 1 డే వర్క్ ఎంత? 4 పార్ట్స్. ఏ యొక్క 1 డే వర్క్ ఎంత? 4 పార్ట్స్. సో ఇప్పుడు ఎలా వస్తుంది? 4 5 20 1/4. సో 5 1/4 డేస్లో మిగిలిన వర్క్ని ఏ అనేవాడు ఫినిష్ చేస్తాడు అన్నమాట ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఎంత మనకి? 5 1/4. నెక్స్ట్ 4th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 4th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అన్నాడు. అంటే రిమైనింగ్ వర్క్, మిగిలిన వర్క్ అనేది ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది అని అడుగుతున్నాడు. మనకి ఇంకొక విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అని అడుగుతాడు. ఇన్ హౌ మెనీ డేస్ అంటే టోటల్ వర్క్ అంటే ఇక్కడున్న 9 డేస్ ప్లస్ ఇక్కడున్న 5 + 4 1/4 డేస్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అండ్ 20 days. ఏ అనేవాడు 10 days, బి అనేవాడు 20 daysలో వర్క్ని ఫినిష్ చేస్తాడు. దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 5 days ఏ లెఫ్ట్ ద వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్. చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన స్టెప్పే ఇది. ఫస్ట్ డయాగ్రామెటికల్గా మనం ఈ డయాగ్రామ్ డ్రా చేసుకున్నామంటే సో అక్కడే 80% ఆఫ్ ప్రాబ్లం అనేది అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, 10కి 20కి ఎల్సిఎం ఏమి? 20 అనేది బిగ్గెస్ట్ నెంబర్. 10 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 20. సో వీ షుడ్ టేక్ ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 20 parts. Now 10 is a 2 parts of 20 and 20 is a 1 part of 20. సో ఏ యొక్క 1 డే వర్క్ ఎంత? 2 parts. బి యొక్క 1 డే వర్క్ ఎంత? 1 part. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఎక్కడ రాసుకుంటాం మనం? సో టోటల్ వర్క్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాం కదా. సో టోటల్ వర్క్ అనేది నేను ఇక్కడే మెన్షన్ చేసుకుంటున్నా, 20 parts. సో 20 parts అనేది టోటల్ వర్క్. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్లో? బోత్ దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిపి వర్క్ని స్టార్ట్ చేశారు. అంటే ఏ ప్లస్ బి కలిపి వర్క్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఏమి? ఆఫ్టర్ 5 days ఏ లెఫ్ట్ ద వర్క్. 5 days తర్వాత. సో 5 days తర్వాత ఏ లెఫ్ట్ అయిపోయాడు. మిగిలిన వర్క్ ఎవరు చేస్తారు? బి చేస్తారనమాట. ఏ లెఫ్ట్ ద వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అన్నాడు. అంటే టోటల్ టైం తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి కలిపి 5 days వర్క్ చేస్తున్నాడంటే సో ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ ఎంత ఉంది ఇక్కడ? 3 parts. అంటే 5 days వర్క్ చేశారు. 3 parts ఒక రోజుకు చేసి 5 days వర్క్ చేస్తే ఎంత వర్క్ ఫినిష్ అవుతుంది? 15 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. అంటే వీళ్ళిద్దరు కలిపి 15 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశారు. మిగిలిన వర్క్ ఎంత ఉంటుంది? ఈ 20 partsలో మిగిలిన వర్క్ ఎంత? 20 partsలో 15 parts అనేది మైనస్ చేస్తే మిగిలిన వర్క్ ఎంత ఉంది? 5 parts. సో ఈ యొక్క 5 parts ఆఫ్ వర్క్ అనేది ఎవరు చేయాలి? బి చేయాలి. బి యొక్క 1 డే వర్క్ ఎంత? 1 part అంటే 5 days. సో బి అనేది రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు? 5 daysలో చేస్తాడు. సో బి ఈజ్ ఈక్వల్ టు 5 daysలో చేస్తాడు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ అనేది ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అన్నాడు. టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ 5 days వర్క్ చేశాడు, ఇక్కడ 5 days వర్క్ చేసాం. అంటే టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ ఏ 10 days. అదే కానీ ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అన్నాడు అనుకోండి, ఈ రిమైనింగ్ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుందని అడుగుతున్నాడు. సో అప్పుడు మనకి ఓన్లీ 5 days వస్తుంది. కానీ మనకి క్వశ్చన్లో ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అన్నాడు. టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అంటే ఇక్కడ 5 days, ఇక్కడ 5 days, టోటల్ 10 days పడుతుంది అనమాట. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. 5th ప్రాబ్లం. సో 5th ప్రాబ్లం ట్రై చేయండి ఒకసారి. 5th one. A and B can do a piece of work in 45 and 40 days. సో చూడండి 5th ప్రాబ్లం. A and B can do a piece of work in 40 and 45 days respectively. They start the work. After some days A left. Then B complete the remaining work in 23 days. In how many days after A left the work? సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు సో 40కి 45కి ఎల్సిఎం అనేది ఏమొస్తుంది? చూడండి, 45ని డబల్ చేసినామనుకో 90 అవుతుంది. సో 90 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 40. సో 90ని డబల్ చేసుకుందాం, 180 అవుతుంది. 180 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 40. సో ఇలా చూద్దాం. సో చూడండి,
45 ఇంటూ 40 డివైడెడ్ బై డిఫరెన్స్ ఎంత 5. సో 5 8 40. సో ఇలా తీసుకుందాం 5 9 9 4 36 360 నియర్లీ 360 అనేది ఎల్సిఎం వస్తుంది. సో ఎల్సిఎం వర్క్ ఈజ్ ఈక్వల్ టు 360 పార్ట్స్. సో చూడండి 40కి 45కి ఎల్సిఎం అనేది ఎంత వచ్చింది మనకి 360 వచ్చింది. సో ఇప్పుడు 1 డే వర్క్ అనేది చూద్దాం. సో 40 ఈజ్ ఏ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ 360. సో 360 అనేది ఎన్ని పార్ట్స్ అవుతుంది 4 9s కదా 9 పార్ట్స్. సో 40 ఈజ్ ఏ 9 పార్ట్స్ ఆఫ్ 360. 45 ఈజ్ ఏ 8 పార్ట్స్ ఆఫ్ 360. సో ఒకసారి చెక్ చేసుకుందాం 8 5s 40 8 4s 32 32 ప్లస్ 4 36 360. ఓకే 45 అనేది 8 పార్ట్స్ ఆఫ్ 360 అనమాట. సో ఇప్పుడు ఏ యొక్క 1 డే వర్క్ వచ్చింది, బి యొక్క 1 డే వర్క్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకొని క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనకి డయాగ్రామ్ కదా. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ 5th నెంబర్ కదా. 5th క్వశ్చన్ చూడండి. దే స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ సమ్ డేస్ ఏ లెఫ్ట్. సో దే స్టార్ట్ ద వర్క్ అంటే ఎవరు స్టార్ట్ చేశారు ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ సమ్ డేస్ అంటే ఎన్ని రోజుల తర్వాత వీళ్ళు లెఫ్ట్ అయిపోతున్నారు అనేది తెలియదు. సో ఆఫ్టర్ సమ్ డేస్ అన్నాడు. ఆఫ్టర్ సమ్ డేస్ ఏ లెఫ్ట్, దెన్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. ఇన్ 23 days. ఇన్ 23 daysలో బి అనేవాడు రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఆఫ్టర్ ఏ లెఫ్ట్, ఎన్ని రోజుల తర్వాత ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు అనేది అడుగుతున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఎంత 360 కదా. 360 పార్ట్స్ ఈజ్ ద టోటల్ వర్క్ అనమాట. ఇప్పుడు బి అనేవాడు 1 డే వర్క్ ఎంత 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ 1 డే వర్క్ అయితే 23 days వర్క్ చేస్తే ఎన్ని పార్ట్స్ అనేది చేస్తాడు 23 days వర్క్ చేశాడు. 1 డే వర్క్ ఎంత 8 పార్ట్స్ ఇంటూ 8. సో 23 ఇంటూ 8 ఎంత 8 3 24 8 2 16 ప్లస్ 2 18 అంటే 184 పార్ట్స్ అనేది బి చేశాడు ఆల్రెడీ. సో బి అనేది 184 పార్ట్స్ చేశాడు అంటే 360లోంచి 184 మైనస్ చేయండి ఒకసారి. సో 176 పార్ట్స్ అనేది రిమైనింగ్ వర్క్ ఉంది. సో బి ఆల్రెడీ 184 పార్ట్స్ కంప్లీట్ చేశాడు. రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది 176 పార్ట్స్ ఉంది. సో ఈ 176 పార్ట్స్ అనేది ఎవరు ఫినిష్ చేయాలి, ఈ 176 పార్ట్స్ అనేది ఏ ప్లస్ బి కలిపి ఫినిష్ చేయాలి. సో ఏ ప్లస్ బి అంటే 1 డే వర్క్ అనేది ఎంత వస్తుంది ఇక్కడ 17 వస్తుంది. సో 17 వస్తుంది. ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ ఎంత 17 పార్ట్స్. సో 17తో డివైడ్ చేద్దాం. అంటే ఈ వర్క్ అనేది ఎవరు చేస్తున్నారు ఏ ప్లస్ బి చేస్తున్నారు. ఏ ప్లస్ బి కలిపి చేస్తున్నారు. బి ఆల్రెడీ 184 పార్ట్స్ చేశాడు. టోటల్ వర్క్ 360 పార్ట్స్. 360 పార్ట్స్లో 184 అనేది మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ ఏమో 176 పార్ట్స్ ఉంది. ఆ రిమైనింగ్ 176 పార్ట్స్ అనేది ఎవరు చేయాలి ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి చేయాలి. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తే ఆ వర్క్ ఫినిష్ అవుతుందో కనుక్కుంటే సో అదే కదా మనకి హౌ మెనీ డేస్ ఆఫ్టర్ ఏ లెఫ్ట్ అనేది. సో ఇప్పుడు చూద్దాం. సో 17 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 17 అనేది 10 టైమ్స్ పోతుంది. 6 అనేది రిమైండర్ వస్తుంది. సో 10 6/17 days. 10 6/17 daysలో ఈ యొక్క వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. అంటే ఏ అనేది ఎన్ని రోజుల తర్వాత లెఫ్ట్ అయిపోతున్నాడు 10 6/17 days తర్వాత ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోతున్నాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 6th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. నెక్స్ట్ 6th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. 6th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A can do a piece of A, B can do a piece of work in 30 and 45 days respectively. They start the work after some days B left the work. The total work will be completed in 20 days. In how many days after B left the work? So చూడండి ఫ్రెండ్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. సో A can do a piece of work in 30 days. B can do a piece of work in 45 days. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ అనేది ఎలా వస్తుంది మనకి LCM. సో LCM ఆఫ్ 30 and 45 ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 45 ఈజ్ ఎ బిగ్గెస్ట్ నెంబర్. సో 45 అనేది పెద్ద నెంబర్ కదా. దీన్ని డబల్ చేద్దాం. దీన్ని డబల్ చేసిన తర్వాత అది 90. సో 90 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 30. సో వీ కెన్ టేక్ 90 యాజ్ ఏ LCM ఆఫ్ 30 and 45. నౌ 30 ఈజ్ ఏ 3 parts ఆఫ్ 90. 45 ఈజ్ ఏ 2 parts ఆఫ్ 90. ఏసీ యొక్క 1 డే వర్క్ ఎంత 3 parts. బి యొక్క 1 డే వర్క్ ఎంత 2 parts. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏం చెప్పాడు దే స్టార్ట్ ద వర్క్ అంటే ఎవరు స్టార్ట్ చేశారు దే స్టార్ట్ ద వర్క్ అంటే ఏ అండ్ బి స్టార్ట్ ద వర్క్. ఏ అండ్ బి అనేవాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ సమ్ డేస్ బి లెఫ్ట్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ ఆఫ్టర్ బి లెఫ్ట్ ద వర్క్. సో కొన్ని డేస్ తర్వాత
కొన్ని డేస్ తర్వాత బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు అంటే మిగిలిన వర్క్ అనేది ఎవరు చేస్తారు? ఏ చేస్తారు. సో ఇప్పుడు ఎన్ని డేస్ తర్వాత ఏ అండ్ బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడో చెప్పలేదు, కానీ ఇంకొక హింట్ ఇచ్చాడు. ఆ హింట్ అనేది మనకేమి ఇక్కడ టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 20 డేస్ అన్నాడు. టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుందంట? 20 డేస్లో టోటల్ వర్క్ అనేది ఫినిష్ అవుతుందని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 90 పార్ట్స్ ఉంది. ఈ 90 పార్ట్స్ అనేది టోటల్ వర్క్. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఈ 20 డేస్లో ఈ టోటల్ వర్క్లో ఏ అనేవాడు 20 డేస్ పాల్గొన్నాడు. అంటే ఏ అనేవాడు 20 డేస్ కంప్లీట్ వర్క్ 20 డేస్ జరుగుతుంటే ఈ 20 డేస్ వర్క్లో ఏ అనేవాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు. అంటే ఏ అనేవాడు ఎంత వర్క్ చేశాడో చూద్దాం. ఇప్పుడు ఏ అనేవాడు 1 డే వర్క్ ఎంత? 3 పార్ట్స్. ఏ అనేవాడు 1 డే వర్క్ ఎంత? 3 పార్ట్స్ ఇంటూ ఎన్ని డేస్ వర్క్ చేశాడు? 20 డేస్ వర్క్ చేశాడు. 20 డేస్ వర్క్ చేశాడంటే ఏ మొత్తం ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేశాడు? 3 × 20 60 పార్ట్స్. సో 60 పార్ట్స్ ఆఫ్ ద వర్క్ అనేది ఏ ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. సో మిగిలిన వర్క్ అనేది ఎవరు కంప్లీట్ చేయాలి? బి కంప్లీట్ చేసింటాడు కదా. సో బి అనేవాడు ఎంత వర్క్ అనేది కంప్లీట్ చేసింటాడు? 90 - 60. సో బి అనేవాడు ఎంత వర్క్ కంప్లీట్ చేసింటాడు? 90 పార్ట్స్ - 60 పార్ట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 పార్ట్స్. సో 30 పార్ట్స్ అనేది ఎవరు చేయాలి? బి చేయాలి. బి ఆల్రెడీ చేసుంటాడు. సో బి అనేది ఎన్ని రోజులు చేసింటాడో కనుక్కుంటే అదే కదా మనకి బి అనేది ఎన్ని రోజుల తర్వాత లెఫ్ట్ అయిపోయాడు అనే ఆన్సర్. సో ఇప్పుడు చూడండి బి. సో బి అనేది ఈ 30 పార్ట్స్. సో 30 పార్ట్స్ అనేది టోటల్ వర్క్. 1 డే వర్క్ ఎంత? 2 పార్ట్స్. సో 1 డే వర్క్ టోటల్ వర్క్ డివైడెడ్ బై 1 డే వర్క్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 డేస్. సో 15 డేస్లో 15 డేస్ అనేది 15 డేస్ తర్వాత బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. సో 15 డేస్ తర్వాత బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏం లేదు. టోటల్ వర్క్లో సో ఈ యొక్క టోటల్ వర్క్లో ఏ ప్లస్ బి అనేవాడు స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ సమ్ డేస్ బి లెఫ్ట్ ద వర్క్ అన్నాడు. సో బి లెఫ్ట్ అయిపోయాడు అంటే మిగిలిన వర్క్ అనేది ఎవరు ఫినిష్ చేయాలి? ఏ అనేవాడు ఫినిష్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఈ టోటల్ వర్క్లో ఏ అనేవాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఏ అనేవాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి ఏ యొక్క 1 డే వర్క్ ఎంత? 3 పార్ట్స్. ఏ అనేవాడు ఎన్ని డేస్ వర్క్ చేశాడు? 20 డేస్ వర్క్ చేశాడు. సో ఏ టోటల్ వర్క్ అనేది ఎంత ఫినిష్ చేశాడు? 60 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఏ అనేవాడు ఫినిష్ చేశాడు. మిగిలిన వర్క్ ఎవరు చేస్తుంటారు? బి మాత్రమే చేస్తుంటాడు. బి అనేది ఎంత వర్క్ అనేది ఫినిష్ చేసింటాడు? 30 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేసింటాడు. బి యొక్క 1 డే వర్క్ ఎంత? 2 పార్ట్స్. టోటల్ వర్క్ ఎంత? 30 పార్ట్స్. సో బి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై 1 డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు 15 డేస్. సో ఈ 15 డేస్ తర్వాత బి అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి. సెవెంత్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సెవెంత్ వన్. A, B can do a piece of work in 16 days. B and C can do a piece of work in 24 days. A and C can do a piece of work in 12 days. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఇండివిజువల్గా ఇచ్చాడు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సమ్ డేస్, బీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సమ్ డేస్ అని ఇండివిజువల్గా ఇచ్చాడు వర్క్. సో ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి ఇచ్చాడు. అంటే ఇండివిజువల్ వర్క్స్కి ఇవ్వలేదు, ఇద్దరు కాంబినేషన్స్లో ఇచ్చాడు. సో చూడండి ఏ ప్లస్ బి, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days. B and C can do a piece of work in 24 days. And A and C can do a piece of work in 12 days respectively. After 3 days B and C left. In how many days A complete the remaining work? ఏం లేదు ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ కాంబినేషన్లో ఇచ్చాడు అంటే మనం వర్క్ని డబల్ చేసుకోవాలి. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో కాంబినేషన్ ఆఫ్ వర్క్ ఇచ్చాడు అంటే ఎల్సిఎంని డబల్ చేసుకుంటే మనకు వర్క్ వస్తుంది. సో ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది ఇక్కడ? 16 × 24. 24 అనేది బిగ్గెస్ట్ నెంబర్. సో 24 ఈజ్ ఎ నాట్ మల్టిపుల్ ఆఫ్ 16 బట్ మల్టిపుల్ ఆఫ్ 12. సో కానీ రెండింటితోనూ మల్టిప్లై అయితేనే కదా దాన్ని ఎల్సిఎం తీసుకుంటాం. సో ఇప్పుడు 24 ఉంది కదా, 24ని డబల్ చేద్దాం. 24ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 48. సో 48 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 16, 24 and 12 యాజ్ వెల్. సో ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 48 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అవుతుంది అనమాట. సో ఇప్పుడు 16 ఈజ్ ఏ 3 parts ఆఫ్ 48, 24 ఈజ్ ఏ 2 parts ఆఫ్ 48, 12 ఈజ్ ఏ 4 parts ఆఫ్ 48. సో ఇది ఏ అండ్ బి యొక్క 1 డే వర్క్, బి అండ్ సి యొక్క 1 డే వర్క్, ఏ అండ్ సి యొక్క 1 డే వర్క్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ రావాలి అంటే ఏం చేయాలి? ఎల్సిఎంని డబల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్ పర్సన్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ పార్ట్లో చూసాం కదా, కాంబినేషన్ ఆఫ్ 2 persons ఇచ్చినప్పుడు ఎల్సిఎంని డబల్ చేసుకుంటే మనకి వర్క్ వస్తుంది. సో ఎల్సిఎం ఇంటూ 2 times ఈజ్ ఈక్వల్ టు
96. సో 96 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 96 పార్ట్స్. సో టోటల్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ 96 పార్ట్స్ టోటల్ వర్క్ అనేది ఉంది. ఈ 96 పార్ట్స్ తర్వాత మనకి కండిషన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఆల్ టుగెదర్ స్టార్ట్ ద వర్క్. అందరు కలిపి వర్క్ని స్టార్ట్ చేశారు. అంటే ఎవరు వీళ్ళందరూ అంటే A+B+C ముగ్గురు కలిపి వర్క్ని స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 3 days బి అండ్ సి లెఫ్ట్ అయిపోయారంటే మిగిలింది ఎవరు? ఏ మాత్రమే మిగిలి ఉన్నారు. సో A+B+C అంటే ఈ ముగ్గురు కలిపి ఎన్ని రోజులు వర్క్ చేశారు? 3 days వర్క్ చేశారు. సో ఈ ముగ్గురు యొక్క 1 day వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి 3 parts + 2 parts + 4 parts ఎంత? 3 + 2 5, 5 + 4 ఎంత? 9 parts. సో A+B+C అంటే ముగ్గురు కలిపి 1 dayకి 9 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేశారు. అంటే ఇప్పుడు A+B+C ముగ్గురు కలిపి 3 రోజులు ఫినిష్ చేశారంటే 3 రోజులు ఒక్క రోజుకి ఎంత వర్క్ చేస్తారు? 9 parts విచ్ ఈజ్ ఈక్వల్ టు 27 parts. 27 parts అనేది 3 daysలో ముగ్గురు కలిపి చేసేసారు. 3 days తర్వాత B+C అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. అంటే ఇంకెవరు మిగిలి ఉంటారు? ఏ మిగిలి ఉంటారు. ఈ ఏ అనేవాడు మిగిలిన వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశాడో అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి టోటల్ వర్క్ అనేది ఎంత? 96 parts. ఈ 96 parts ఆఫ్ వర్క్లో మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిన వర్క్ ఎంత? 27 parts. ఇప్పుడు 96లో 27 అనేది మైనస్ చేద్దాం. ఎంత వస్తుంది ఇప్పుడు? ఫస్ట్ 30 మైనస్ చేయండి, 66 వస్తుంది. +3 యాడ్ చేయండి, 69 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 69 parts. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎవరు చేయాలి? ఏ అనేవాడు చేయాలి. ఏ అనేవాడు రిమైనింగ్ వర్క్ ఎంత? 69 parts. ఏ యొక్క 1 day వర్క్ ఎంత? ఏ యొక్క 1 day వర్క్ రావాలంటే ఏం చేస్తాం? ఏ ఉన్న ఈక్వేషన్స్ని యాడ్ చేస్తాం, ఏ ఉన్న ఈక్వేషన్స్ని యాడ్ చేసుకుంటాం, ఏ లేని ఈక్వేషన్ని మైనస్ చేస్తాం. చూడండి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. 3 + 4 ఈ ఈక్వేషన్లో ఏ లేదు కాబట్టి -2. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఆల్రెడీ ఫస్ట్ ఈ వీడియోలో చూసాం. సో ఇప్పుడు చూడండి 69 parts ఆఫ్ వర్క్ అనేది ఏ యొక్క 1 day వర్క్ ఎంత? 3 + 4 ఎంత? 7. 7 - 5 ఎంత? 69 డివైడెడ్ బై 7లోంచి 2 పోతే 5. సో ఇప్పుడు మనం ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో రిమైనింగ్ వర్క్ అనేది ఫినిష్ చేయాలో కనుక్కుందాం. సో 5 అనేది 69తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 = 15. ఎంత మిగిలింది ఇక్కడ? 4. 14 4/5 వస్తుంది. సో అంటే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు? 14 4/5 days. సో ఇక్కడ చూడండి ఏబిసి 3 రోజులు వర్క్ చేశారు. బి అండ్ సి లెఫ్ట్ అయిపోయాడు. ఏ అనేవాడు మిగిలిన వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేశాడు అంటే 14 4/daysలో మిగిలిన వర్క్ని ఏ ఒక్కడే ఫినిష్ చేశాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 8th ప్రాబ్లం ట్రై చేయండి ఒకసారి. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఎయిత్ వన్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. ఏ అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ A and B can do a piece of work in 4 days. All together start the work. After 1 day A and B together left. A and B అనే వాళ్ళు ఇద్దరు లెఫ్ట్ అయిపోయారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ LCM కనుక్కుందాం. సో LCM 6 8కి 4కి LCM ఏమి? సో 8కి డబల్ చేద్దాం 16 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 6 బట్ మల్టిపుల్ ఆఫ్ 4. సో 8 అనేది ట్రిపుల్ చేద్దాం. ట్రిపుల్ అంటే 24. 8 3 is 24. నౌ 24 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 6 యాజ్ వెల్ 4. సో ఇప్పుడు LCM ఈజ్ ఈక్వల్ టు 24. సో 24 ఈజ్ ఈక్వల్ టు LCM. సో LCM ఎంత వచ్చింది? 24. నౌ 6 ఈజ్ ఏ 4 parts ఆఫ్ 24. 8 ఈజ్ ఏ 3 parts ఆఫ్ 24. 4 ఈజ్ ఏ 6 parts ఆఫ్ 24. నెక్స్ట్ చూడండి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ వర్క్ ఇచ్చాడు కాబట్టి LCMని డబల్ చేసుకుంటేనే కదా మనకి వర్క్ వస్తుంది. సో LCMని ఇంటూ 2 చేసుకున్నాం అనుకో వర్క్ వస్తుంది. వర్క్ ఈజ్ ఈక్వల్ టు 48 parts. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 48 parts. టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? 48 parts ఉంది. సో ఇందులో మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు? సో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడో చూద్దాం. చూడండి 1 day తర్వాత దే స్టార్ట్ ద వర్క్ అన్నాడు. దే స్టార్ట్ ద వర్క్ అంటే ఎవరు స్టార్ట్ చేశారు? వీళ్ళు ముగ్గురు కలిపి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. A+B+C ముగ్గురు కలిపి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు వర్క్ చేశారు? 1 day మాత్రమే వర్క్ చేశారు. 1 day తర్వాత ఏ అండ్ బి అనేవాళ్ళు లెఫ్ట్ అయిపోయారు.
ఏ అండ్ బి అనేవాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. ఏ అండ్ బి అనేవాళ్ళు లెఫ్ట్ అయిపోయారంటే మిగిలింది ఎవరు ఇక్కడ? సి. మిగిలిన వర్క్ని ఎవరు ఫినిష్ చేయాలి? సి ఫినిష్ చేయాలి. సో చూడండి ఇప్పుడు ఏ అండ్ బి యొక్క సారీ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ ముగ్గురి వన్ డే వర్క్ ఎంతో చూద్దాం. వన్ డే వర్క్ అనేది ఎంత అవుతుంది? 4 + 3 7, 7 + 6 ఎంత? 13. సో 13 పార్ట్స్ అనేది ఈ ముగ్గురి యొక్క వన్ డే వర్క్ అవుతుంది. అంటే ఈ వీళ్ళు ముగ్గురు కలిపి వన్ డే వర్క్ చేశారు. అంటే వన్ డే వర్క్ ఎంత? 13 పార్ట్స్ అనేది ఆల్రెడీ ఫినిష్ అయింది. సో టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 48 పార్ట్స్ ఉంది. టోటల్ వర్క్లో 48 పార్ట్స్లో ఆల్రెడీ 13 పార్ట్స్ అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి చేసేసారు. మిగిలిన రిమైనింగ్ వర్క్, సో రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 48 పార్ట్స్ మైనస్ 13 పార్ట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 35 పార్ట్స్. ఈ 35 పార్ట్స్ అనేది ఎవరు చేయాలి? సి మాత్రమే చేయాలి. సి యొక్క వన్ డే వర్క్ ఎంత? సి యొక్క వన్ డే వర్క్ ఉంది, టోటల్ వర్క్ ఉంది. సో ఇప్పుడు మనకి సి అనేవాడు ఎన్ని డేస్లో రిమైనింగ్ వర్క్ అనేది ఫినిష్ చేస్తాడో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో చూద్దాం. సో సి ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత? 35 పార్ట్స్. 35 పార్ట్స్ అనేది రిమైనింగ్ వర్క్. ఈ రిమైనింగ్ వర్క్తోనే కదా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 35 పార్ట్స్ టోటల్ వర్క్. సి యొక్క వన్ డే వర్క్ అనేది ఎలా వస్తుంది? సి ఉన్న ఈక్వేషన్స్లో యాడ్ చేసుకుందాం. 6 + 3. సి లేని ఈక్వేషన్ని మైనస్ చేసేద్దాం. -4. సో ఇది కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే చూడండి, బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ సి యాడ్ చేసామంటే 2c వస్తుంది. ఏ అండ్ బి అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఈ ఏ అండ్ బి అనేది ఈ ఈక్వేషన్ని మైనస్ చేసామంటే వెళ్ళిపోతుంది. సో మనకు కావాల్సింది ఓన్లీ సి కదా. సో అందుకోసమే సి ఉన్న ఈక్వేషన్స్ని యాడ్ చేసుకొని సి లేని ఈక్వేషన్ని మైనస్ చేసేస్తున్నాం. సో అప్పుడు మనకి సి యొక్క వన్ డే వర్క్ వస్తుంది. సో ఇప్పుడు టోటల్ వర్క్ డివైడెడ్ బై వన్ డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు సి అనేది ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడో వస్తుంది కదా. సో 35 డివైడెడ్ బై 9 - 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో 35 డివైడెడ్ బై 5 ఎంత? 7 డేస్. సో సి అనేవాడు మిగిలిన వర్క్ని 7 డేస్లో ఫినిష్ చేస్తాడనమాట. క్వశ్చన్ ఏమడిగాడు? దే స్టార్ట్ ద వర్క్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేవాళ్ళు స్టార్ట్ చేశారు, వన్ డే వర్క్ చేశారు. ఆఫ్టర్ వన్ డే ఏ అండ్ బి లెఫ్ట్, సి అనేవాడు మిగిలాడు. ఈ సి అనేవాడు రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేశాడో అని అడుగుతున్నాడు. ఎన్ని డేస్లో ఫినిష్ చేశాడు? 7 డేస్లో మిగిలిన వర్క్ని ఫినిష్ చేస్తాడు అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక ఏం చూసాము? లివింగ్ మాత్రమే చూసాం. సో ఇప్పుడు జాయినింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో చూడండి ప్రాబ్లం నెంబర్ 9. సో నైన్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అండ్ బి కెన్ డూ ఏ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. సో చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో 9కి 6కి ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది? 9 2 18. 18 అనేది 6తో కూడా డివైడ్ అవుతుంది. సో 18 పార్ట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ 6 and 9. సో ఎల్సిఎం ఆఫ్ 6 and 9 ఈజ్ ఈక్వల్ టు 18. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 18 పార్ట్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు 6 అనేది 18లో ఎన్ని పార్ట్స్ అవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది. సో 9 అనేది ఎన్ని పార్ట్స్ అవుతుంది? 2 పార్ట్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏ యొక్క వన్ డే వర్క్ ఎంత? 3 పార్ట్స్ పర్ డే. బి యొక్క వన్ డే వర్క్ 2 పార్ట్స్ పర్ డే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడో. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 3 days, B join the work. In how many days the total work will be completed? So చూడండి, సో ఇది మనకి ప్రాసెస్ కదా, ఎల్సిఎం మెథడ్లో మనం ఈ ప్రాసెస్ కదా ఫాలో అవుతున్నాం. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 3 days బి జాయిన్స్ అంటే ఏ ప్లస్ బి. సో ఏ అనేవాడు 3 days వర్క్ చేశాడు. 3 days తర్వాత బి అనేవాడు జాయిన్ అయిన తర్వాత సో ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఈ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అని అడుగుతున్నాడు. సో చూడండి, ఏ అనేవాడు వన్ డే వర్క్ ఎంత? 3 parts per day. 3 parts per day అంటే 3 daysకి ఎంత వర్క్ అనేది చేస్తాడు? ఏ అనేవాడు 3 × 3 parts విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 parts. సో ఏ అనేవాడు 3 daysలో 9 parts ఆఫ్ వర్క్ అనేది ఫినిష్ చేస్తాడు. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది? ఇక్కడ టోటల్ వర్క్ 18 parts, 9 parts అనేది అయిపోయింది. సో రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 18 parts మైనస్ 9 parts విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 parts. సో రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 9 parts. ఈ యొక్క 9 parts అనేది ఎవరు ఫినిష్ చేయాలి? ఏ ప్లస్ బి అనే వాళ్ళు ఇద్దరు కలిపి ఆ యొక్క 9 parts వర్క్ని ఫినిష్ చేయాలి. సో చూడండి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే వాళ్ళ యొక్క వన్ డే వర్క్ అనేది ఎంత వస్తుంది? 5 parts per day. సో చూడండి, ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది ఈ యొక్క వర్క్ని చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ అనేది ఎంత ఉంది? ఇక్కడ రిమైనింగ్ వర్క్ 9 parts ఉంది. సో 9 parts డివైడెడ్ బై ఏ ప్లస్ బి యొక్క వన్ డే వర్క్ ఎంత? 5 parts per day. సో ఇప్పుడు చూడండి, వాల్యూ అనేది ఎంత వస్తుంది? 5 1s are 5, రిమైనింగ్ ఎంత ఉంది? 4 డివైడెడ్ బై 5 days. సో 4/5 daysలో ఏ ప్లస్ బి అనేది రిమైనింగ్ వర్క్ అనేది ఫినిష్ చేశారు.
సో ఇప్పుడు టోటల్ డేస్ కదా అడిగింది, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అన్నాడు. అదే ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అంటే ఇది వస్తుంది ఆన్సర్. కానీ మనకేమని అడిగినాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అన్నాడు. సో ఇక్కడేమో 3 days పట్టింది, ఇక్కడేమో 4/5 days పట్టింది. సో టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 3 days ప్లస్ 4/5 days విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/5 days. సో టోటల్ వర్క్ అనేది ఫినిష్ అవ్వడానికి 4/5 days పట్టింది. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ వేలో చేస్తేనే లివింగ్ అండ్ జాయినింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 10. 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. 10th వన్ ట్రై చేయండి. 10th వన్, A can do a piece of work in 8 days and B can do it in 9 days. A can do a piece of work in 8 days and B can do it in 9 days. సో చూడండి, ఫస్ట్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు 90, 18కి ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది? సో రెండు నైబరింగ్ నెంబర్స్ కాబట్టి దీని యొక్క ఎల్సిఎం అనేది ఎలా వస్తుంది? 9 × 8. 8 9s ఎంత? 72. సో 72 పార్ట్స్ అనేది ఎల్సిఎం అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎల్సిఎం అనేది 72 పార్ట్స్ అయితే, సో 8 అనేది ఎన్ని పార్ట్స్ అనేది 72లో వస్తుంది? 9 parts. సో 8 ఈజ్ ఏ 9 parts ఆఫ్ 72. 9 ఈజ్ ఏ 8 parts ఆఫ్ 72. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో, బి స్టార్ట్ ద వర్క్. బి అనేవాడు వర్క్ అనేది స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 6 days ఏ జాయిన్, అంటే 6 days బి మాత్రమే పనిచేశాడు. 6 days తర్వాత ఏ అనేవాడు జాయిన్ అయ్యాడు. ఏ అనేవాడు బికి జాయిన్ అయ్యాడు. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేస్తారు. అంటే బి మాత్రమే ఇక్కడ ఎన్ని డేస్ అనేది వర్క్ చేశాడు? 6 days వర్క్ చేశాడు. ఏ అనేవాడు మాత్రమే ఎన్ని డేస్ వర్క్ చేశాడు? 6 days వర్క్ చేశాడు. బి యొక్క 1 day వర్క్ ఎంత ఇక్కడ? 8 parts. అంటే 8 × 6 days. 6 daysకి ఎంత వర్క్ చేశాడు? 8 × 6. 8 6 48. 48 parts ఆఫ్ వర్క్ అనేది బి మాత్రమే కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది? రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 72 parts మైనస్ 48 parts. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంటుంది? సో ఇక్కడేమో 2 + 22 అంటే 24 parts. 24 parts అనేది రిమైనింగ్ వర్క్ ఉంది. సో ఈ యొక్క రిమైనింగ్ వర్క్ అనేది ఎవరు కంప్లీట్ చేయాలి? ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇద్దరు యొక్క 1 day వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత 1 day వర్క్? 9 + 8 ఎంత? 17 parts per day. అంటే ఏ మరియు బి ఇద్దరు కలిపి ఒక రోజుకి 17 parts ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 24 parts ఆఫ్ వర్క్ ఫినిష్ చేయాలంటే ఎంత పడుతుంది? డివైడెడ్ బై 17. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 24 parts ఆఫ్ వర్క్ని 24 డివైడెడ్ బై 7 daysలో ఫినిష్ చేస్తాడు. 17 1 17, రిమైండర్ ఎంత ఉంటుంది? 7 డివైడెడ్ బై 17. సో ఇన్ని 7/17 daysలో ఏ ప్లస్ బి అనేది రిమైనింగ్ వర్క్ అనేది ఫినిష్ చేశారు. క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. టోటల్ వర్క్ అంటే టోటల్ డేస్ చూసుకోవాలి. ఇక్కడేమో 6 days పడుతుంది, ప్లస్ ఇక్కడేమో 7/70 days పట్టింది. సో టోటల్ డేస్ అనేది ఎన్ని వస్తుంది? 7/17 daysలో ఈ యొక్క వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. 11th ప్రాబ్లం ట్రై చేయండి. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. 11th one. So 11th one question చూడండి. A can do a piece of work in 15 days. B can do it in 10 days. B can do it in 10 days. C can do it in 5 days. A start the work after 2 days. B join, and after 3 days of work started C join. In how many days the total work will be completed? So చూడండి, ఫస్ట్ అనేది వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్. సో 15కి 10కి 5కి ఎల్సిఎం అనేది ఎంత వస్తుందో చూడండి. 15 అనేది 10తో 5తో డివైడ్ అవ్వదు. సో 15ని డబల్ చేసుకుందాం, 30 అవుతుంది. సో 30 అనేది ఎల్సిఎం అవుతుంది. 30 అనేది 10తో డివైడ్ అవుతుంది, 5తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు 15 అనేది 2 parts ఆఫ్ 30, 10 అనేది 3 parts ఆఫ్ 30, 5 అనేది 6 parts ఆఫ్ 30. సో ఇప్పుడు మనకి ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి ఏం అడిగాడో. ఏ స్టార్ట్ ద వర్క్. ఏ అనేవాడు వర్క్ అనేది స్టార్ట్ చేశాడు. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 2 days బి జాయిన్. 2 days అనేది ఏ మాత్రమే పని చేశాడు. 2 days తర్వాత ఏకి బి జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఆఫ్టర్ 3 days
ఆఫ్ వర్క్ స్టార్టెడ్ సి జాయిన్, అంటే స్టార్ట్ అయిన డేస్ నుంచి 3 డేస్కి సి జాయిన్ అయ్యాడు. సి అంటే ఇక్కడ 2 డేస్ అయిపోయింది, ఇంకొక 1 డే చేస్తేనే కదా ఈ యొక్క 3 డేస్ తర్వాత సి జాయిన్ అవుతాడు ప్లస్ సి. సో చూడండి 2 డేస్ అనేది ఏ మాత్రమే వర్క్ చేశాడు, 2 డేస్ తర్వాత బి జాయిన్ అయ్యాడు, 2 డేస్ తర్వాత బి జాయిన్ అయ్యాడు. వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి 3 డేస్ తర్వాత సి జాయిన్ అవుతాడు, అంటే ఇక్కడ 2 డేస్ ఇక్కడ 1 డేస్, టోటల్ 3 డేస్, 3 డేస్ తర్వాత సి జాయిన్ అవుతాడు. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, సో ఇప్పుడు ఏమడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో ఇప్పుడు చూడండి ఏ అనేవాడు 1 డే వర్క్ అయితే 2 పార్ట్స్ అయితే 2 డేస్లో ఎంత వర్క్ చేశాడు, 2 into 2 parts విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 parts. ఏ అనేవాడు ఈ 2 డేస్లో 4 parts ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి, సో ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ ఎంత, 2 + 3 5 parts. సో ఇక్కడ 1 డేనే కదా వీళ్ళిద్దరు వర్క్ చేశారు, సో ఇక్కడ 5 parts అయిపోయింది. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎవరు చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ముగ్గురు కలిపి రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంది ఇక్కడ, ఇక్కడేమో 4 parts పోయింది, ఇక్కడేమో 5 parts పోయింది, అంటే 9 parts. 30 - 9 ఎంత, రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 30 parts - 9 parts విచ్ ఈజ్ ఈక్వల్ టు 21 parts. ఈ యొక్క 21 parts ఆఫ్ వర్క్ అనేది ఎవరు చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ ముగ్గురు కలిపి ఈ యొక్క 21 parts ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. సో ఈ ముగ్గురు యొక్క 1 డే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 2 + 3 ఎంత, 5, 5 + 6 ఎంత, 11, 21 divided by 11. సో ఎంత చేయండి ఒకసారి. సో 11 1s are 11, రిమైండర్ ఎంత ఉంటుంది 10, 10 divided by 11. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి ఈ యొక్క 21 parts విచ్ ఈస్ నథింగ్ బట్ రిమైనింగ్ వర్క్ ఏ ప్లస్ బి ప్లస్ సి కెన్ డూ ఇట్ ఇన్ ఏ 110/11 days. సో టోటల్ డేస్ అనేది ఎంత ఉంది ఇప్పుడు. సో టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 2 days ప్లస్ 1 day ప్లస్ 110/11 days. సో టోటల్ ఎంత, 410/11 daysలో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది, సో ఈ ప్రాసెస్లో చేసుకుంటేనే ఈ యొక్క ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, 12th one క్వశ్చన్ చూడండి ఒకసారి. 12th ప్రాబ్లం. A can do a piece of work in 12 days, B can do it in 8 days, C can do it in 24 days. A can do it in 12 days, B can do it in 8 days and C can do it in 24 days. B start the work. After 3 days, C and A both join. In how many days the total work will be completed? చూడండి ఫస్ట్ అనేది ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వర్క్. సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ 12, 8 and 24. సో 24 అనేది 8తో డివైడ్ అవుతుంది, 12తో డివైడ్ అవుతుంది. సో LCM ఆఫ్ 8, 12, 24 డైరెక్ట్గా మనం 24 రాసుకోవచ్చు. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 24 parts. సో 12 ఈజ్ ఏ 2 parts ఆఫ్ 24 and 8 ఈజ్ ఏ 3 parts ఆఫ్ 24, 24 ఈజ్ ఏ 1 part ఆఫ్ 24. సో ఏ యొక్క 1 day వర్క్ 2 parts per day, B యొక్క 1 day వర్క్ 3 parts per day, C యొక్క 1 day వర్క్ 1 part per day. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, సో ఈ యొక్క సో ఇలా రిప్రజెంట్ చేసుకుందాం. నెక్స్ట్ బి స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 3 days సి అండ్ ఏ బోత్ జాయిన్స్. సో ఇప్పుడు చూడండి బి అనేవాడు మాత్రమే 3 days వర్క్ చేశాడు. 3 days తర్వాత ఏ అండ్ సి ఇద్దరు జాయిన్ అయ్యారు. ఏ అండ్ సి ఇద్దరు జాయిన్ అయ్యారు. ఎవరికి జాయిన్ అయ్యారు, బికి జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతాలో కనుక్కోమన్నాడు. సో చూడండి బి అనేవాడు 3 days వర్క్ చేస్తాడు. సో బి యొక్క 1 day వర్క్ ఎంత, 3 parts per day. ఎన్ని డేస్ వర్క్ చేశాడు, 3 days వర్క్ చేశాడు. సో టోటల్ వర్క్ అనేది ఎంత కంప్లీట్ చేసినాడు, 9 parts అనేది బి మాత్రమే కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఉంటుంది, 24 parts - 9 parts. సో రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 24 parts - 9 parts విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 parts. సో ఈ యొక్క 15 parts రిమైనింగ్ వర్క్ అనేది ఎవరు ఫినిష్ చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో వీళ్ళే కదా రిమైనింగ్ వర్క్ అనేది ఫినిష్ చేయాలి. సో వీళ్ళు ముగ్గురి యొక్క 1 day వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో వీళ్ళు ముగ్గురి యొక్క 1 day వర్క్ అనేది ఎంత అవుతుంది, 2 + 3 5, 5 + 1 6 parts per day. సో వీళ్ళు ముగ్గురు కలిపి 6 parts per day అనేది ఈ యొక్క 1 day వర్క్ అవుతుంది. సో 6తో డివైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి, 6 2s are 12, రిమైండర్ ఎంత 3/6. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 2 1/3. 2 1/3 డేస్లో వీళ్ళు ముగ్గురు రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏమి, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. అంటే టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది.
సో టోటల్ డేస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడేమో 3 days, ఇక్కడేమో 2 1/3 days. సో టోటల్ ఎంత 3 + 2, 3 + 2 ఎంత 5, 1 divided by 3 days. సో ఇది మనకి టోటల్ డేస్. సో టోటల్ డేస్ ఎంత 5, 1 divided by 3 days లో ఈ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ వర్క్. సో మనకి ఈ యొక్క మెథడ్స్ అనేది ఎందుకు చెప్తున్నాను, వేరే మెథడ్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే, సో ఉన్న మెథడ్స్ అన్నిట్లోనూ సో ఇదే బెస్ట్ మెథడ్ అనమాట. సో అన్ని మెథడ్స్ అన్ని చూసిన తర్వాత మాత్రమే ఏదైతే బెస్ట్ లెవెల్లో, సో ఏదైతే బెస్ట్ వే ఆఫ్ అప్రోచ్లో మనం ఆన్సర్ అయితే తీసుకురాగలుగుతామో, సో ఆ యొక్క ప్రాసెస్ అనేది మాత్రమే ఇక్కడ చెప్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో దీంతో మనకి ఇప్పుడు థర్డ్ పార్ట్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.